ఈ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రస్తుతం జాగ్రఫికల్ అంశాలకు రిలేటెడ్గా ఉన్న జీకే, అలాగే కరెంట్ అఫైర్స్, పొలిటికల్ అంశాలు, అలాగే ఎన్విరాన్మెంటల్ అంశాలు, ఫైనాన్షియల్ అంశాలు, అలాగే మరి పొలిటికల్ సంబంధించిన అంశాలు, వీటన్నిటికి రిలేటివ్ ఉన్నటువంటి మరి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏపీ హైకోర్టు, అలాగే ఏపీపీఎస్సీ, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అలాగే రాబోయే డిఎస్సి, ఇతర అన్ని అంశాలు కూడా మనం పరిగణలో తీసుకుని ఈ బిట్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. వీటిని అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ముఖ్యంగా బడ్జెట్ నుంచి ఏపీ హైకోర్టుకి ఎల్లుండి జరగబోయే ఎగ్జామ్స్ ఉంది. ఏపీ హైకోర్టుకి బిట్స్ రాకుండా అయితే ఉండవు. దాన్ని ఎంత సింప్లిఫై చేసి మనం బిట్స్ అద్దాం, ఎంత సింప్లిఫికేషన్ చేసేవాళ్ళో అంత సింప్లిఫై చేసి ఇస్తాను. ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి, చూసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 14, 2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరం ఏపీ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఏపీ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. డేటు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 14, 2026 ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్థిక మంత్రి మరి పయ్యావుల కేశవ్ గారు. అవి గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. నెక్స్ట్ అసలు బిట్స్లోకి వెళ్ళిపోదాం మనం. ఏపీ బడ్జెట్ 2026-27 గణాంకాలు చూస్తే ఇది పోటీ పరీక్షల దృష్టి చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. ఓకే, మొత్తం బడ్జెట్ వ్యయం, టోటల్ బడ్జెట్ వ్యయం 3,32,205. 3,32,205 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చి 2,56,143 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి 53,915 కోట్లు. రెవెన్యూ లోటు చూస్తే 22,002 కోట్లు. అలాగే ద్రవ్య లోటు చూసినట్లయితే 75,868 కోట్లు. అంటే జిఎస్డిపిలో 3%, 3.8% ఉంది. ఇది 75,868 కోట్లు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్డిపి ఈ వృద్ధి అంచనా, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 12% వృద్ధి రేటుతో 19,75,073 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఓకే, ఇకపోతే ఈ చార్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. మొత్తం బడ్జెట్ ఎంత, మొత్తం బడ్జెట్తో మరి 2026-27 మరి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అనేది అడుగుతారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో రెవెన్యూ ఏముంది, అలాగే మూలధన వ్యయం ఉంది, అలాగే రెవెన్యూ లోటు కూడా ఉంది, ద్రవ్య లోటు కూడా ఉంది, అలాగే వృద్ధి అంచనా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 12% అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, రంగాలు శాఖల వారీగా కేటాయింపులు. మరి బడ్జెట్లో ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే అత్యంత ప్రధానమైంది పాఠశాల విద్యాశాఖ. ఇది మనకు ముఖ్యమైనది, పాఠశాల విద్య. దీనికి 32,308 కోట్లు అత్యధిక కేటాయింపులు చేయడం జరిగిందంట. అత్యధిక కేటాయింపులు చూసారా, అత్యధిక కేటాయింపులు విద్యాశాఖ చేయడం జరిగింది. 32,308 కోట్లు అధికంగా ఏ శాఖ కేటాయించారంటే విద్యాశాఖ. ఇది చెప్పుకోదగిన విషయం. ఓకే, నెక్స్ట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 22,942 కోట్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి ఎంత కేటాయించారు, పాఠశాల విద్యకు ఎంత కేటాయించారు, చాలా ఇంపార్టెంట్. ఇక ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం 19,306 కోట్లు. కుటుంబ సంక్షేమం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు 3వ పిల్లకి 30,000, 4వ పిల్లకి 40,000 అన్నారు. కాబట్టి ఆ యొక్క దృష్టితో ఆలోచించినప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. 19,306 కోట్లు కేటాయించారు. ఇక జల వనరుల శాఖ 18,224 కోట్లు కేటాయించారు. ఇక వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 13,598 కోట్లు కేటాయించారు. ఇక అమరావతి రాజధాని అభివృద్ధికి 6,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఓకే, ఇక్కడ చూడండి మరొకసారి, పాఠశాల విద్యకు 32,308 కోట్లు కేటాయించారండి, అధిక కేటాయింపులు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమానికి 19,306 కోట్లు. జలవనరుల శాఖకి 18,224 కోట్లు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,598 కోట్లు. అమరావతి రాజధాని కోసం 6,000 కోట్లు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రాజధానికి బడ్జెట్లో ఎంత కేటాయించారు, 6,000 కోట్లు. అంటే ఒక రకంగా తక్కువ కేటాయించారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ముఖ్యమైన నూతన పథకాలు, విధానాలు చూద్దాం. ఇప్పుడు పథకాలు, విధానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని పోటీ పరీక్షలకి ఏపీ హైకోర్టు, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సి, డిఎస్సి, ఓకే, అన్నిటికీ కూడా ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, దేనికైనా కానీ ఈ బిట్లు చాలా ప్రధానము. ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఏరియాస్ ఇవి. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ముఖ్యమైన నూతన పథకాలు విధానాలు. తల్లికి వందనం. ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ముఖ్యమైన నూతన పథకాలు విధానాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే తల్లికి వందనం పథకం. మనకి ఈ పథకాల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఇది ఎగ్జామ్స్లో కంపల్సరీ. గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ప్రభుత్వం వారు ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు, ప్రభుత్వ పథకాల గురించి ఎగ్జామ్స్లో పిల్లల్ని టెస్ట్ చేయడం కంపల్సరీ జరుగుద్ది. అప్పుడు గత లాస్ట్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నలు అడిగారు. మొన్న ఏపీ హైకోర్టుకి ఎగ్జామ్ సంబంధించి కూడా ప్రశ్నలు అడిగారు, ఏది ప్రభుత్వ పథకాల గురించి. ఇప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు మనం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా సూపర్ 6 గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇక తల్లికి వందనం పథకం. ఈ పథకానికి బడ్జెట్లో 9,000 ఎంత కేటాయించారు ఒకసారి చూద్దాం. తల్లికి వందనం పథకం, తల్లికి వందనం. ఈ పథకానికి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకి ఇస్తారు, ఇది తెలుసుగా. ఈ పథకానికి బడ్జెట్లో 9,668 కోట్లు కేటాయించారండి. ఇక అన్నదాత సుఖీభవ ఈ పథకం, ఇది రైతులకు సంబంధించింది. రైతుల పెట్టుబడి సహాయం కోసం 6,600 కోట్లు కేటాయించారండి. మరి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పారు కదా, అది ఏప్రిల్ 1, 2026 నుంచి అర్హులైన చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ యొక్క చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అనేది ఈ పథకం అమలు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా కార్మికులకు నెలకు 200 యూనిట్లకు వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ వెల్త్ ఫండ్. ఏపీ వెల్త్ ఫండ్ కింద రాష్ట్రంలో సంపద సృష్టి రాష్ట్రంలో సంపద సృష్టి ప్రైవేటు భాగస్వామ్యం కోసం 100 కోట్లు మరి ప్రాథమిక మూలధనంతో నూతన నిధిని ప్రతిపాదించడం జరిగింది. కొత్తగా వచ్చింది, ఇది ఇంతకుముందు లేదు. ఇది కొత్తగా ఈ యొక్క ఏపీ వెల్త్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో 100 కోట్లతో మరి సంపద సృష్టి చేయడం కోసం ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి 100 కోట్ల ప్రాథమిక మూలధనంతో మరి సీడ్ కార్పస్ నూతన నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలబ్బా, ఇది ఎందుకంటే ఇది కొత్త, ఇంతకుముందు దాకా లేదు, కొత్తగా వచ్చింది. 100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం జరిగింది, మూలధన నిధి. ఓకే. నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఇది ప్రభుత్వ పాఠశాలలో పిల్లల భోజనానికి సంబంధించింది, మధ్యాహ్న భోజనానికి సంబంధించింది MDM. దీనికోసం 2,161 కోట్లు కేటాయించడం జరిగిందండి. 2,161 కోట్లు కేటాయించారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఇకపోతే 6వది సూపర్ 6 అని చెప్పుకున్నాం, అవన్నీ తర్వాత వస్తాయి, వీటిలో భాగంగానే వస్తాయి అవి కూడా. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూస్తే సామాజిక వర్గాల సంక్షేమం చాలా ఇంపార్టెంట్. ఇది బీసీ సంక్షేమానికి అత్యధికంగా 51,021 కోట్లు కేటాయించారండి. బీసీ సంక్షేమానికి అధికంగా, ఎందుకంటే వాళ్ళు కొద్ది జనాభా ఎక్కువ కాబట్టి 51,021 కోట్లు కేటాయించారు. అలాగే ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు గుర్తుపెట్టారు. 24,644 కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇచ్చారు. బీసీ సంక్షేమానికి 51,021 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు కేటాయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఓకే. నెక్స్ట్ ఏపీ బడ్జెట్లో మరికొన్ని బిట్లు చూద్దాం, చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నమాట. ఈ వీడియో మీరు తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కూడా. ఇకపోతే ఏపీ బడ్జెట్కి సంబంధించి 27, 26, 27 బడ్జెట్కి సంబంధించి బిట్స్ రూపంలో మనకి ముఖ్యమైన బిట్స్ అనమాట మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరెడ్డి ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ వ్యయం, పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత? ఇందాక మనం ఆల్రెడీ ఈ ఒక చార్ట్ చూసాం. బడ్జెట్ ఎంత, మొత్తం బడ్జెట్ ఎంత, రెవెన్యూ లోటు ఎంత, మరి ఆర్థిక లోటు ఎంత, అన్ని దానికి సంబంధించి ఏ పథకానికి ఎంత కేటాయించారని ఒక చార్ట్ చూసాం. దానికి సంబంధించి బిట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరెడ్డి ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత అని చెప్పేసి అడిగి సమాధానంగా మనం ఆల్రెడీ 3,32,205 కోట్లు, 3,32,205 కోట్లు అండి. ఇది ఆన్సర్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ చూద్దాం మనం. వివరణ ఏంటి అంటే, ఈ మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు రెవెన్యూ వ్యయం. కాగా మూలధన వ్యయం వచ్చేసి 53,915 కోట్లు. ఇదే నేను అడిగింది. ఈ మొత్తం బడ్జెట్ 3,32,205 కోట్లు,
రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు రెవెన్యూ వ్యయం. మూలధన వ్యయం వచ్చేసి 53,915 కోట్లు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు రెండవ ప్రశ్న దీంట్లో 2026-27 ఏపీ బడ్జెట్లో ఏ రంగానికి లేదా ఏ శాఖకు అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది? మనం అడిగిన ప్రశ్న అత్యధిక నిధులు ఏ శాఖకు కేటాయించారు? ఎందుకంటే పాఠశాల విద్య, అది మనకు మన నోటి మీద ఉంటుంది. అది పాఠశాల విద్య. ఇంకోటి పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో 32,308 కోట్లు కేటాయించారు. దీనికి ఎంత కేటాయించారు? 32,308 కోట్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 32,308 కోట్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య లోటు ఫిజికల్ డిఫిసిట్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతంగా ఉంది? ఇది ఆల్రెడీ ఇందాక కూడా చెప్పుకున్నాం. ఇది మీరు మర్చిపోకూడదు. ఏ వీడియోను మీరు మర్చిపోకూడదు. చూడండి, బడ్జెట్ అంచనా 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతంగా ఉంది అంటే 3.8% ఉంది. ఇదిగోండి 3.8% ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 75,868 కోట్లుగా అంచనా వేశారు. ఇది జిఎస్డిపిలో 3.8%కి సమానము. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ చూడండి, 4వ బిట్టు. బడ్జెట్ ప్రకటన ప్రకారం అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? అది మీరు ఆలోచించండి. మీ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయాలి. మీరు ఆన్సర్ తెలిసిందనుకో మీరు కామెంట్ చేయండి కింద. బడ్జెట్ ప్రకటన ప్రకారం అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఏప్రిల్ 1, 2026. ఏప్రిల్ 1, 2026. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి అర్హులైన కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. చేనేత కార్మికులకు నెలకి ఎన్ని యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారంటే 200 యూనిట్లు అందించే నిబంధనలు ఈ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బడ్జెట్లోంచి మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే రాష్ట్రంలో సంపద సృష్టి మరియు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మనం ఆల్రెడీ చూసాం. ఇది ఎంత ప్రాథమిక మూలధనంతో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేశారు? ఏపీ వెల్త్ ఫండ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 100 కోట్లు. అది 80 పరిస్థితుల్లో మీరు మర్చిపోకూడదు. కొత్తగా ఇది తీసుకురావడం, ఈ నిధిని కొత్తగా ఇప్పుడే మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టు. ఏపీ వెల్త్ ఫండ్ అనగానే 100 కోట్లు అని గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి 100 కోట్లు. బడ్జెట్ 2026-27లో తల్లికి వందనం పథకం కోసం కేటాయించిన నిధులు ఎంత చెప్తారా? కింద కామెంట్ చేయండి ఆన్సరు. తల్లికి వందనం పథకం కోసం కేటాయించిన నిధులు ఎంత? బడ్జెట్లో తల్లికి వందనానికి ఎంత కేటాయించారో మీరు కామెంట్ చేయండి, లేకపోతే నేను చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, దీనికి మరి 9,668 కోట్లు బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి ఎంత కేటాయించారంటే 9,668 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, పాఠశాల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం అందించే ఈ పథకానికి అత్యధికంగా 9,668 కోట్లు కేటాయించారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్లు కేటాయించారు. ఇక్కడ మరో బిడ్డ తోలింది మనకి. అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించింది. దీనికి ఎంత ఖర్చు పెట్టారు అంటే 6,600 కోట్లు. దీనికి కేటాయించింది 6,600 కోట్లు. మరి పాఠశాల విద్యార్థులు తల్లుల ఖాతాలో పెట్టుబడి సహాయం అందించేటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి ఎంత కేటాయించారంటే 9,668 కోట్లు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. 9,668 కోట్లు తల్లికి వందనానికి. అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్లు. 6. ఓకే, కేటాయించండి. ఇకపోతే ఇది మొత్తం మీద బడ్జెట్కి సంబంధించినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని బిట్స్ ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను.